7 కాదు 7 పర్యాయములు అని సమాధానమిచ్చెను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి, సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 21వ వచనం నుండి 35వ వచనం వరకు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభూ, నా సహోదరుడు నాకు ద్రోహం చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతని క్షమింపవలెను? 7 పర్యాయములా అని అడిగెను. అందుకు యేసు, 7 కాదు 7 పర్యాయములు అని సమాధానమిచ్చెను. ఏలయనా పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుని నుండి లెక్కలు సరిచూసుకొనగోరెను. ఆ రాజు లెక్క చూచుకొన ప్రారంభింపగనే కోట్ల వరహాల రుణస్థుడొకడు అతని సముఖమునకు తీసుకుని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను, బిడ్డలను, వానికున్నదంతయు విక్రయించి ఆ రుణము తీర్పవలెనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు కాలుపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణమునంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను. వాని అప్పును కూడా క్షమించెను. కానీ ఆ సేవకుడు వెలుపలకు వెళ్ళి తనకు కొన్ని రూకల రుణపడి ఉన్న తన తోటి సేవకులలో ఒకనిని చూసి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోటి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెము ఓపిక పట్టిన నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను. అందుకు వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వానిని చెరసాలలో వేయించెను. ఇది చూసిన తోటి సేవకులు ఎంతో బాధపడి జరిగినదంతయు తమ యజమానునకు ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించితిని. నేను నీ పట్ల దయచూపినట్లు నీ తోటి సేవకునిపై నీవు దయచూపవలదా అని మండిపడి బాకీ చెల్లించినంత వరకు వానిని తలారులకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి, సహోదరులారా, పేతురు గారు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహం చేయుచుండా నేను ఎన్ని పర్యాయములు అతని క్షమింపవలేను అని దేవుణ్ణి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఎందుకని అంటే, క్రీస్తు ప్రభు దానికి ముందు వచనములో ఆయన చెబుతున్నటువంటి మాట, మీరు ఒకరినొకరు క్షమించుకోవాలి అని. అయితే పేతురు గారు వ్యంగ్యంగా 7 పర్యాయములు నా సహోదరుని నేను క్షమించాలా అని అడుగుతూ ఉన్నప్పుడు, క్రీస్తు ప్రభు ఒక ఘాటైనటువంటి సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. 7 కాదు 7 పర్యాయములు క్షమించాలి అని. అయితే ఇక్కడ ఎందుకు క్రీస్తు ప్రభు ఈ మాట పలుకుతూ ఉన్నారు? ఇదిగో 18వ అధ్యాయములో మనం మొదటి వచనములో చూసినట్లయితే గనక, ఈ శిష్యులందరూ కూడా ఒక ఆలోచన అనేటువంటిది వారికి వస్తుంది. మాలో ఎవరు గొప్పవారు అన్నటువంటి ఆలోచన వారిలో తలెత్తినప్పుడు, వారికి అర్థమయ్యేటువంటి రీతిలో క్రీస్తు ప్రభు ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని, ఈయన వలె రూపాంతరం చెందితేనే మీరు పరలోక రాజ్యంలో గొప్పవారవుతారు అని ఆ రీతిగా చెబుతూ క్షమించుకోవాలని చెబుతున్నారు. అయితే ఆ క్షమాపణ లెక్కకు మిక్కుటముగా ఉండాలి అని ఆయన తెలియపరుస్తున్నారు. 7 కాదు 7 పర్యాయములు అనగా జీవితాంతము కూడా క్షమిస్తూ ఉండేటువంటి వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి మనము కూడా ఈ క్రైస్తవ జీవితంలో మన తోటివారి పట్ల ఇదిగో క్షమాపణ అనేటువంటిది ఒక సంఖ్యకు పరిమితమై ఉండకూడదు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. అంటే ఈ క్షమాపణ అనేటువంటిది అపరిమితముగా ఉండాలి అని చెబుతున్నారు. జీవితాంతము కూడా ఒక వ్యక్తి పదే పదే తప్పిదము చేస్తూ ఉన్నా కానీ క్షమిస్తూ ఉండాలి అని ఈరోజు దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. ఆ రీతిగా క్షమించువాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అనేటువంటి సత్యాన్ని ఈరోజు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. తర్వాత రెండవది, రాజు తనకు రావాల్సినటువంటి రుణమును ఒక సేవకుడి నుంచి వసూలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఆ సేవకుడు, అయ్యా, నాకు కొంత సమయం ఇచ్చిన యెడల నీ రుణమునంతటిని కూడా తీరుస్తాను అని చెబుతూ ఉన్నాడు.
అయితే ఆ రాజు వాని యొక్క ప్రార్థనను ఆలకించి జాలిపడి వాని యొక్క రుణమునంతటిని కూడా ఆ రాజు క్షమిస్తూ ఉన్నాడు. అయితే అదే సేవకుడు వెలుపలకు వచ్చి తనకు కొన్ని రూకలు మాత్రమే రుణపడి ఉన్న తోటి సేవకుణ్ణి క్షమించలేకపోతూ ఉన్నాడు. ఇది చూసినటువంటి మరొక సేవకుడు తన యజమానునికి ఇరిగిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రధానముగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, ఇదిగో ఈ యొక్క సేవకునికి ఈ ఉన్నటువంటి లక్షణం అనేటువంటి ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ఏంటిది అంటే, తప్పు జరుగుతూ ఉన్నప్పుడు తప్పని ఖండించేటువంటి మనస్తత్వం మనకు ఉండాలి. మంచి జరిగినప్పుడు మంచి జరిగిందని చెప్పేటువంటి మనస్తత్వం మనకు ఉండాలి అని తెలియపరుస్తూ ఉన్నారు. అంతేగాని తప్పు జరుగుతున్నప్పుడు నాకెందుకులే, నా దాకా రాలేదులే అని మనం మౌనం వహిస్తే గనక మనం పాపం చేసినటువంటి వారం అని దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి తప్పును తప్పుగా ఖండించినటువంటి యోహాను గారిని ఒక ఆదర్శంగా తీసుకొని మన జీవితంలో కూడా తప్పు ఎవరైనా చేస్తున్నప్పుడు సరిదిద్దడానికి ప్రయత్నం చేద్దాము. మంచి చేసినప్పుడు పొగడడానికి ప్రయత్నం చేద్దాము. ఆ విధమైనటువంటి మనస్తత్వాలు మనకు దయచేయమని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మహోన్నతుడును మహాగణుడు అయిన మా యేసయ్య, నీ బంగారి పాదాలకు వెలలేని స్తుతి స్తోత్రాలు. ఈరోజు ప్రభువ, క్రీస్తు ప్రభు చెప్పినటువంటి విధముగా ఇదిగో క్షమాపణ అనేటువంటిది సంఖ్యకు పరిమితమైనటువంటిది కాదు, అపరిమితము అని మీరు తెలియపరుస్తున్నారు. మా జీవితంలో ఎవరినైతే మేము క్షమించలేక ఇదిగో కోపము పెట్టుకొని ఉంటూ ఉన్నామో, ఈరోజు వారిని జ్ఞాపకపరుచుకొని వారిని క్షమించడానికి కావాల్సినటువంటి మనసును మాకు దయచేయమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.